బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియ అనేది ప్రభుత్వ నిబంధనలతో కూడిన అంశమని అన్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపడుతోందని తెలిపారు. టెట్ పరీక్ష లేకుండానే ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చారనే మాట వాస్తవమని, అక్రమాలకు అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంపీ శేషయ్య మాట్లాడుతూ ప్రజలను పక్కతో పట్టిస్తూ యువత జీవితాలను నాశనం చేయడానికి వైసీపీ ప్రభుత్వం ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తపరిచారు. ఒక్క మాట చెప్తున్నా, ఎవరైనా నష్టపోయినటువంటి బాధితులు ధర్నా చేయాలి, ఆ యొక్క వ్యూహం ఆ యొక్క సంబంధించినటువంటి సంబంధికులు ధర్నా చేయాలి, ఆ ధర్నా చేసిన వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. కానీ అసలు ఎవరు దాన్ని నష్టపోయారు, ఎవరు పోయారు, ఏ యొక్క నిరుద్యోగి ఆ యొక్క టెట్ ఉద్యోగాలు పాల్గొనేటువంటి వాళ్ళు డిఎస్సీలో పాల్గొని అన్యాయానికి గురయ్యాను, మేము ఇంతమంది బలయ్యాం అని ఎవరైనా ధర్నా చేశారా, ఎవరైనా అడిగారా, ఎవరైనా న్యాయ వ్యవస్థను అడిగారా? ఈ భవిష్యత్తు కోసం మీ ఉనికి కాపాడుకోవడానికి మేమున్నాము అని ప్రజలకు తెలియజేసేదానికి కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేస్తూ అధికార పార్టీపై బురదలే కార్యక్రమంకే ఈ యొక్క ఉద్యమం, ఈ నిరసన కార్యక్రమం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలకు మేము కొడుతున్నాం, యువతను కొడుతున్నాం, మీరు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీది, మీరు తిప్పికొట్టవలసిన బాధ్యత మీది. ఒక్కసారి అర్థం చేసుకోండి. గత 5 సంవత్సరాల పాలనలో ఎలాంటి ఉద్యోగ కల్పన లేకుండా యువతని నిర్వీర్యం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం అనేక రకాల ఆలోచనలు చేసి ఈరోజు 16,000 మందికి డిఎస్సీ నిర్వహించిన వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి 10 మాసాలు ఈ ఒక్క రాజు పాల్గొన్నటువంటి విద్యార్థి కానీ యువత కానీ మాకు అన్యాయం జరిగింది, న్యాయ వ్యవస్థను కూడా దరఖాస్తు చేయాల పబ్లిక్లోకి రా ఈరోజు ధర్నా చేస్తున్నట్టే మీ ఇందుకు మీ కపట బుద్ధి ఏందనేది యువత గ్రహించాలి. అలాగే యువత భవిష్యత్తు కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇంకా అనేక ఉద్యోగ కల్పన చేయాలని, యువత భవిష్యత్తు బాగుంటే నీ రాష్ట్ర ప్రగతి సాధ్యం అవుతుంది. అనేక గవర్నమెంట్లో గతంలో జరిగినటువంటి వ్యవస్థల దుర్వినియోగాలు చక్కదిద్దుకుంటూ వచ్చి యువత భవిష్యత్తు కోసం అనేక రకాలైన ఉద్యోగ కల్పన చేస్తుంది. రక్తోపాలు పెడుతున్నాం, నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 years 1 yearలో పెడతాం. భవిష్యత్తు ప్రజల కోసం, మీకోసం కాదు, ఉద్యోగాలు మీకోసం లేదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత కోసం ఉద్యోగాలు చేస్తాం. తప్పుడు ఆరోపణలు చేసి యువతను కన్ఫ్యూజ్ చేసి సమాజంలో ఉన్నటువంటి ప్రజలను తప్పుదో పట్టించడానికి మీరు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు ఒక్కరు కూడా అవేర్నెస్ కలిగి ఉన్నారు, యువత ప్రతిదీ అవేర్నెస్ కలిగి ఉన్నారు. మీకంటే ఉన్నతంగా చదువుకున్నటువంటి వ్యక్తులు అక్కడ పాల్గొన్నారు. ఆ విద్యా దరఖాస్తు చేసుకున్నటువంటి ఉన్నతమైన విద్యా వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళు, సంస్కారం. ఆన్లైన్ విధానం వాళ్ళకి తెలిసి మీకు తెలియకపోవచ్చు. ఎక్కడ ఏ లోపం జరిగిందో ఇమీడియట్గా పసిగడతారు. ఆన్లైన్ సిస్టంలో ఏ రోజు ఆ రోజు సాయంకాలానికి అప్డేట్ వస్తుంది, ఎలాంటి ర్యాంక్ వస్తుంది, ఎలాంటి భవిష్యత్తు ఉంది, ఎక్కడ ఏం పోస్టింగ్ వస్తుంది, వాళ్ళు ముందుగానే తెలుసుకుంటున్నారు. పారదర్శకమైనటువంటి వ్యవస్థ ఉంది. ఈరోజు ఉన్నత అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది, న్యాయబద్ధంగా జరుగుతుంది. అనవసరమైన వాగ్దాంతాలు చేసి వ్యవస్థని, అధికారుల్ని అవమానపరుస్తున్నారు, ప్రజలను అవమానపరుస్తున్నారు, ప్రభుత్వాన్ని అవమానపరుస్తున్నారు, బురదలుతున్నారు. ఈ ఉనికిని కాపాడమంటే ఇంకో రకమైనటువంటి ప్రయత్నాలు ప్రజలకు తక్కువగా పట్టి యువత భవిష్యత్తు ఆడుకోవద్దని కూడా మనకు ఒకసారి తెలియజేసుకుంటూ ఇది మంచి పద్ధతి కాదని కూడా మేము చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏదైనా విధానం చేస్తే చాలా లోతుగా అధ్యయనం చేస్తుంది, పారదర్శకంగా చేస్తుంది, అవినీతి రహితంగానే చేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తప్పుపట్టడానికి మీ దగ్గర ఏమి ఆధారాలు లేక తప్పుడు ఆరోపణ చేయడం మంచి పద్ధతి కాదని ప్రజలు కూడా అందరూ గమనించాలని, యువత మీరే ఇది ప్రొటెక్ట్ చేయాలి. యువత ఒకసారి తెలుసుకోవాలి, ఎక్కడ మీరు లోపం జరిగింది, ఏ విద్యార్థి లోపం జరిగింది కూడా యువత కూడా ముందుకు రావాలని కూడా తెలియజేసుకుంటూ, డిఎస్సీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే జిల్లా పరిధిలో జరిగేటువంటి ఉద్యోగ నియామక ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియలో భాగంగా 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మన కూటమి ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఉద్యోగాల్ని నియామకాలు జరిగి అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ని అక్టోబర్ 2025న ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. విద్యార్థులు ఉద్యోగాలు సాధించి సంతోషంగా ఉద్యోగంలో చేరి వారి పార్టీకి వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నటువంటి సందర్భంలో కొన్ని ఆరోపణల ద్వారా డిఎస్సి సెలక్షన్లో అవకతవకలు జరిగినాయని చెప్పి
ఒక పెద్ద వివాదం రేపినటువంటి సందర్భంలో అసలు ఎందుకు దీనికి సంబంధించిన వివాదం వచ్చిందనే దానిపైన జీవోస్తో సహా ఈరోజు మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నాను. డిఎస్సిలో జిల్లా వారీగా పోస్టులు ఉంటాయి. ఒక జిల్లాలో మ్యాథ్స్ పోస్టులు ఇన్ని, తెలుగు ఇన్ని, ఇంగ్లీష్ ఇన్ని, అన్ని పోస్టుల వారీగా డిసైడ్ చేసి నోటిఫికేషన్లో రిలీజ్ చేస్తారు. ఈ రిలీజ్ చేసినటువంటి పోస్టుల్ని స్టేట్ వైడ్గా ఎగ్జామ్ నిర్వహించినటువంటి ఎగ్జామ్ తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీతో వారి సర్టిఫికేట్స్తో సహా వెరిఫికేషన్ చేస్తారు. ఈ వెరిఫికేషన్ని జరిగేటప్పుడు డిఈఓ గారు కూర్చొని, గజిటెడ్ ఆఫీసర్లు ఉంటారు, ఎంఈఓలు, డిఈఓలు అందరూ కూర్చొని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసేటప్పుడే విద్యార్థికి ఎగ్జామ్ అయినప్పుడు ఎగ్జామ్ రాసి వాళ్ళకి మార్కులు ఎన్ని వచ్చినాయి ర్యాంక్ కార్డు ద్వారా, ర్యాంక్ కార్డు అండ్ వాళ్ళకు వచ్చినటువంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ ఆ రోజు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసేటప్పుడే ఎవరైనా సర్టిఫికేట్ రాంగ్ ఉన్నా కానీ, యూనివర్సిటీ రాంగ్ ఉన్నా కానీ, ఎగ్జామినేషన్లో తప్పు చేసి ఉన్నా కానీ ఆ స్క్రూటినీలో బయటపడేస్తారు. అంటే ఆ విద్యార్థికి ఉద్యోగం రాదు. నాకు ఉద్యోగం రాలేదని చెప్పినా కానీ కుదరదు. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అసలు ఏదైనా తప్పు చేస్తే ఆ సర్టిఫికేట్ ద్వారా ఆ ఉద్యోగాన్ని అబ్బాయికి ఇవ్వరు, ఆ విద్యార్థికి ఇవ్వరు. అదేవిధంగా ఈబీసీ కోట సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, పీఈసీ కోట సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు. మార్కులేమో 10 మార్కులు తక్కువ ఉంటాయి. మామూలుగా అయితే రొటేషన్గా అతనికి ఉద్యోగం రావాలి. ఏది ఈ కోటాలు, ఈబీసీ కోట కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోట రాలేదు నాకు అని అంటే ఆ సర్టిఫికేట్ తీసి పక్కన పెట్టుకుంటారు. ఎందుకంటే నువ్వు ఎలిజిబిలిటీ లేదు, ఈ సర్టిఫికేట్ ప్రకారం నీకు రాదు అని చెప్పి పక్కన పెడతారు. అది ఎవరికి సంబంధం? ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఈఓ కమిటీ కూర్చుంటారు. స్టేట్ వైడ్ ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ప్రకారం వాళ్ళని పక్కకు పెట్టేసి ర్యాంక్ కార్డు ప్రకారం ఎవరిని ఏ విధంగా సెలెక్షన్ చేసి ఈ సర్టిఫికేట్ స్క్రూటినీ జరిగిన తర్వాతనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారు. అప్పుడు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు నాకు పోస్ట్ రాలేదు, నేను సర్టిఫికేట్ పెట్టానంటే నీకు చల్లలేదు నీ సర్టిఫికేట్, సో నీకు ఉద్యోగం రాకపోవడానికి కారణం ఇది ఒకటి. అదేవిధంగా ర్యాంక్స్ కూడా మీకు టెట్ ఎగ్జామ్ రాస్తారు. టెట్ ఎగ్జామ్కి చేసినప్పుడు టెట్ ఎగ్జామ్ ప్లస్ మామూలు ఎగ్జామ్ రెండు కలిపి మార్కులు యాడ్ అయ్యి వస్తాయి. ఇప్పుడు ఆరోపణలు ఏంది? టెట్ ఎగ్జామ్ రాయకపోయినా కానీ మా వాడికి ఉద్యోగం ఇవ్వలేదు, ఉద్యోగం ఇచ్చారు, టెట్ ఎగ్జామ్ రాసినోడికి ఉద్యోగం రాలేదన్నటువంటి ఒక ఆరోపణ అది చేసేది. యాక్చువల్గా అయితే టెట్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ ఎగ్జామ్ రాసినోడికి ఆన్లైన్లో నంబర్ కొడుతున్నాగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ర్యాంక్ కార్డే రాదు, బయటికే రాదు. కాబట్టి ఆ ఉద్యోగం రాదు. ఇవన్నీ ఆన్లైన్ సిస్టంలో ఉంటాయి. ఎవరు చేసేది ఏముండదు, మాన్యువల్గా చేసే పనే కాదు. ఉద్యోగం మాన్యువల్గా ఇవ్వడానికి ఇంతకు ముందుట్లాగా ఏదో కాగితం రాసి పంపిస్తే వచ్చేటువంటి ఉద్యోగాలు కాదు ఇవి. డైరెక్ట్గా ఎగ్జాము, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది, రిజల్ట్ ప్రకారం వచ్చేటువంటి వ్యవహారం. ఈ ప్రక్రియలో ఉద్యోగ సంఘాలు కూడా ఉంటాయి, ఉపాధ్యాయ సంఘాలు, అనేక సంఘాలు ఉంటాయి. ప్రధానమైన సంఘాలు, ముఖ్యమైన సంఘాలు అన్నీ కూర్చుంటారు అక్కడ సెలక్షన్ కమిటీ. ఆ ఉద్యోగ సంఘాలు ఏ ఉద్యోగ సంఘం కూడా వీళ్ళకి అన్యాయం జరిగితే ఒప్పుకోరు, అప్పటికప్పుడే ధర్నా స్టార్ట్ చేస్తారు. అందులో ఉపాధ్యాయ సంఘాలు పటిష్టమైనటువంటి సంఘాలు ఉంటాయి. ఆ పటిష్టమైన సంఘాలు ఏ ఒక్కటి అవినీతి కానీ జరిగితే, లేకపోతే అక్కడ అన్యాయం విద్యార్థికి జరిగితే ఇమీడియట్గా ప్రతి ఒక్కరు ఏదో ఒక సంఘానికి సంబంధించిన బాధ్యులు ఉంటాడు, వెళ్ళిపోయి నేరుగా ధర్నాలో కూర్చుంటారు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇది గతంలో మేము ఉన్నప్పుడు కూడా జరిగినటువంటి సంఘటనలు కూడా మేము ఉన్నాయి, ఎన్నో చేశాము. ట్రాన్స్ఫర్లప్పుడులోనే ఏదైనా పొరపాటు జరిగి సర్టిఫికేట్ పెడితేనే మేము ఇమీడియట్గా సర్టిఫికేట్ ఫ్రాడ్ అని చెప్పి ఇమీడియట్గా తొలగించేసి మేము ధర్నా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇన్ని సందర్భాల్లో నుంచి ఆ యొక్క సెలక్షన్ కమిటీ బయటకు వచ్చేసి లిస్టు స్టేట్కి వెళ్తుంది. స్టేట్లో నుంచే మనకు ఫైనల్ రిజల్ట్ వచ్చి ఈ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, వీళ్ళకి వచ్చిందని లిస్ట్ ఇచ్చేస్తారు. సో ఇది ఒక సెక్షన్. అసలు మామూలుగా ఏంటంటే అసలు ఆరోపణలంతా ప్రధాన ఆరోపణలు ఏంటంటే స్పోర్ట్స్ కోటాది ఇక్కడ పెడుతున్నటువంటి కోటా అంతా స్పోర్ట్స్ కోటా సమస్య చెప్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే రూల్ ప్రకారం గతంలో వర్టికల్ రిజర్వేషన్ ఉండేది. వర్టికల్ రిజర్వేషన్ నుంచి హారిజెంటల్ రిజర్వేషన్ని 2023లో
జియో నంబర్ 77 ద్వారా 2/8/2023 ఆగస్టులో గజెట్ నోటిఫికేషన్తో తీసుకొచ్చినటువంటి గవర్నమెంటు గత గవర్నమెంటే తీసుకొచ్చింది. ఈ జియోని తెచ్చిందే గత గవర్నమెంట్. కాబట్టి ఏంటంటే వర్టికల్ రిజర్వేషన్ నుంచి హారిజంటల్ రిజర్వేషన్ని మీరు అమలు చేసింది. అమలు చేసినప్పుడే ఈ సిస్టమే వచ్చింది. 2% స్పోర్ట్స్ కోటా అని ఈ విధంగా ఇవ్వచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం జియో నంబర్ 77 ప్రకారం మీరు ఇవ్వచ్చు అని మీరే గజెట్ నోటిఫికేషన్ చేసి ఉన్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఎలా ఇచ్చారు? 2% ఇవ్వాలని గజెట్ నోటిఫికేషన్లో జియో నంబర్తో సహా అప్పుడు ఇచ్చినటువంటి 77 జియో నంబర్ 2023 ఈ జియోలోనే ఉంది క్లియర్ కట్గా. నోటిఫికేషన్ గజెట్ నోటిఫికేషన్ క్లియర్గా ఉంది. ఎలా ఇవ్వచ్చు అంటే ఒక రిజర్వేషన్ విద్యార్థి ముందుగా అతనికి ఉద్యోగం వచ్చినప్పటికి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉన్న వ్యక్తికి ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. రిజర్వేషన్ కూడా తొలగించి ఆ అబ్బాయికి ఇచ్చేయాలి ఉద్యోగాన్ని. అది దాంట్లో ఇచ్చినటువంటి జియోలో ఉన్నటువంటి సిస్టమ్. కావాలంటే జియో ఇచ్చింది 2023 అని, కాపీలు కూడా కావాలంటే మీరు తీసుకోండి. కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారము రోస్టర్ పాయింట్స్ తీసుకుంటారు. అందులో ఉన్న దాంట్లో రోస్టర్ పాయింట్ తీసుకున్న ఆ రోస్టర్ సిస్టమ్ ప్రకారము పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలి. ఇంతకుముందులాగా వర్టికల్లో ఉన్నటువంటి సిస్టమ్ పూర్తిగా తొలగిపోయింది. రోస్టర్ పాయింట్స్ ద్వారా ఉద్యోగాలు రావడం, వీటన్నిటి ద్వారా ఎలా ఇస్తారనేది ఆ రోస్టర్ సిస్టంలో ఎవ్వరూ తప్పు చేయడానికి వీలే ఉండదు. ఏ అధికారి కూడా దాన్ని మార్పు చేయడానికే వీలు ఉండదు. ఈ హారిజంటల్ సిస్టంలో ఏముంటుందంటే మహిళలకి ఆ రిజర్వేషన్ దీన్ని పెట్టింది పర్టికులర్గా పెట్టింది ఏంటంటే మహిళలకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఎవరికి ఆ హారిజంటల్లో దీనిలో ఇచ్చిన జియో ప్రకారం. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా ఉండే వాళ్ళకి 2% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలంటే ఎగ్జామ్కి అప్లై చేసి ఉంటే చాలు, ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఆ జియోలను ఇచ్చున్నారు. జియోలను మీరిచ్చి ఇక్కడ జియోలో మీరు తప్పు చేశారు, వాడికి పోస్టింగ్ ఇచ్చారని అంటే ఎట్లా వీలు పడుతుంది? అతను కోర్టుకి వెళ్తాడు, రేపు పొద్దున నాకు పోస్టింగ్ రాలేదు, నాకు ఈ జియో ప్రకారం నాకు రావాల్సి ఉంటాయని చెప్పి. ఆ 2% కోటాలో అబ్బాయి ఉండడు. ఎగ్జామ్ రాసినా కానీ రాయకపోయినా పర్లేదు, అబ్బాయి ఎగ్జామ్కి అప్లై చేసి ఉంటే చాలా అబ్బాయికి పోస్టింగ్ ఇవ్వాలి. దాంట్లో ఇచ్చున్నారు. అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి మీరే ఇచ్చినటువంటి 2023లో చేసిన పని అది. సో అది మా తప్పేం లేదు. రూల్ ప్రకారం పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేశారు, ఎక్కడ జరగల. సరే, ఇవన్నీ ఇట్లా ఉంటే ఏ విద్యార్థి అయినా కానీ నాకు అన్యాయం జరిగింది అని ఎక్కడైనా దన్నా కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఒక లెటర్ పెట్టడం కానీ మీడియా ముందుకు కానీ ఏ రోజైనా వచ్చాడా? 10 నెలలు గడిచిపోయినాయి. 10 నెలలు గడిచినా కానీ ఇంతవరకు నాకు అన్యాయం జరిగింది, నాకు పోస్ట్ మొదట్లోనే వస్తుంది కదా, తొలి నెలలోనే వస్తారు. యూనియన్ సంఘాలతో కూర్చుంటాడు, నాకు అన్యాయం జరిగింది, పోదాం రండి, ఎక్కడికైనా పోయి అమరావతికి పోయినా మనం లెటర్ పెడదామని కానీ ఎక్కడ లేదు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఎక్కడైనా ఒక సంఘం అయినా కానీ అన్యాయం చేశారు, విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఎక్కడ ఇవ్వలేదు. చాలా సిస్టమేటిక్గా జరిగి ఉంటేనే ఇవన్నీ ఎక్కడికి రాదు. ఇప్పటికిప్పుడు వచ్చి ఒక విద్యార్థి కూడా నష్టపోకపోయినా కానీ పాపం వాళ్ళు ఏదో ఉద్యోగాలు సాధించుకొని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గడుపుతున్నటువంటి ఈ సమయంలో వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఉద్యోగాలు సాధించినటువంటి ఆనందం కూడా లేకుండా వాళ్ళని పాపం వాళ్ళ కుటుంబాలు అన్యాయంగా ఆలోచనలో పడే విధంగా. అదేవిధంగా ఇంకొకటి సిస్టమ్, గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ని మనం అనుమానిస్తున్నట్టు, గవర్నమెంట్లో ఉన్నటువంటి సిస్టమ్ని అనుమానించినట్టు. సిస్టమ్ అంటే ఏంది? వాళ్ళ ఒక ఉద్యోగి ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఈ సిస్టమ్ అంతా తీసుకొని ఒక ఆన్లైన్ సిస్టమ్ తీసుకొని నోటిఫికేషన్ తీసుకొని ఎక్కడైనా పేపర్ లీక్ కావాలి. లీక్ అయిందా? లీక్ కాదు. లీక్ కాకుండానే మనకు ఈ విధంగా మనకు అన్యాయం జరిగింది. అక్కడ నీట్ ఎగ్జామ్ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు. నీట్ ఎగ్జామ్ క్లియర్గా పేపర్ అవుట్ అయింది, పేపర్ అవుట్ చేసేసారు. చేసిన తర్వాత ఎమ్మటే రద్దు చేసి ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించారు. ఇక్కడ అన్యాయం జరిగింది అని అంటే పేపర్ లీక్ కాలా, పేపర్ లీక్ అయిందా కాలా, కాకుండానే మనం వీడు అన్యాయం జరిగింది అనడానికి. కాబట్టి ఈ విధంగా జరిగినటువంటి వాటిల్లో మొత్తం డిఎస్సిలో ఎక్కడ అవకతవకలు జరగలేదు. జరగకుండానే మనం ఏంటంటే అవకతవకలు జరిగినాయని చెప్పుకోవడం అనేది చాలా తప్పు. అదేవిధంగా ఇంకొక ఆరోపణ ఏంటంటే బ్రైట్ గేమ్ అంటే ఏంటంటే బ్రైట్ గేమ్ చేసినటువంటి ఉద్యోగాలు బ్రైట్ గేమ్ వాళ్ళకు కూడా ఇచ్చారనే క్వశ్చన్. బ్రైట్ గేమ్ అంటే ఏంటంటే పేకాట చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. ఏడన్నా ఎవరు పేకాటలో గెలిచిన వాళ్ళకి సర్టిఫికేట్ ఎవరైనా ఇచ్చున్నారా? ఆ సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు నేను బ్రైట్ గేమ్లో గెలిచానండి, ఈ సర్టిఫికేట్ ప్రకారం నాకు ఉద్యోగం రావాలనవచ్చు. లేదు కదా.
అది చూసుకోకుండానే బ్రైట్ గేమ్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చేసినారు అని అంటే కుదరదు. కాబట్టి ఈ విధంగా జరిగినటువంటి వీటన్నిటిలోనూ ఎక్కడ డిఎస్సిలో అవకతవకలు జరిగేటువంటి అవకాశమే లేదు. కారణం ఏంటంటే ప్రధానంగా డిఎస్సి అనేది ఒక జిల్లా పరిధిలో జరిగేటువంటి సెలక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ బుచ్చిరెడ్డిపాళెంలో మ్యాథమెటిక్స్కి 10 మంది ఎగ్జామ్ రాశారు. ఒక్కొక్కడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ ర్యాంక్ వచ్చిందో ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. జిల్లాలోనే మొత్తం తెలుసుకుంటారు మ్యాథమెటిక్స్లో ఎన్ని పోస్టులు వచ్చున్నాయి, ఎంతమంది రాశారు. 100 పోస్టులు ఉంటే 500 మంది లేకపోతే 1000 మంది రాశారు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర్లకి 39 మార్కులు వచ్చినాయి, 99 మార్కులు వచ్చే శ్రీనివాసులకు వచ్చినాయి, 100 మార్కులు వెంకటేశ్వర్లకు వచ్చినాయి. వెంకటేశ్వర్లకు ఉద్యోగం రాకుండా 39 మార్కులు ఉన్నటువంటి ఇంకొక ఆయనకి ఇస్తే చూస్తూ ఊరుకోరు. అక్కడ ఎన్ని సర్టిఫికేట్లు తీసుకొచ్చుకున్నా అక్కడ రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఎక్కడ అవకాశమే లేనటువంటి సందర్భాల్లో బాగా దీన్ని పబ్లిసిటీ చేయడం అనేది బాధాకరమైన అంశము. అధికారులని మరియు ఇక్కడ పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన వాళ్ళని మనం బాధ పెట్టడం తప్పేం లేదు. నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ రేపు అక్టోబర్లో మళ్ళీ పోస్టింగ్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధపడిందంటే మళ్ళీ కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి. గతంలో ఏ గవర్నమెంట్ ఇవ్వనటువంటి అన్ని ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాత్రమే వచ్చినాయి. 95లో 16,000 ఉద్యోగాలు, అదేవిధంగా 96లో 25,000 ఉద్యోగాలు, 98లో 32,000 ఉద్యోగాలు. వెరసి ఆయన గవర్నమెంట్లో 2000, 2001, 2002 దాకా 1,00,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దగ్గర. ఇంకే గవర్నమెంట్లో ఉపాధ్యాయులకు అన్ని పోస్టింగ్ చరిత్ర లేదు. కాబట్టి అంతా ఇప్పుడు కూడా స్టిల్ మన గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలోనే ఇన్ని ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు చిలుకు ఉద్యోగాలు మరియు మళ్ళా కూడా రేపు అక్టోబర్లో రిలీజ్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్లో మళ్ళీ కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి డిఎస్సిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవకతవకలు జరిగే అవకాశాలు దీని ప్రకారం ఇప్పుడు చెప్పినటువంటి ఆరోపణలు 3 ఆరోపణలు, ఒకటి టెట్ రాయకుండానే ఉద్యోగం వచ్చింది అనే క్వశ్చన్కి లేదు, టెట్ లేకుండా ఆన్లైన్లో టెట్ మార్కులు కలపకుండా ఉద్యోగం రాదు. స్పోర్ట్స్ కోటాలో జియో నంబర్ 77 ప్రకారమే మీరు ఇచ్చిన సిస్టంలోనే 2% హారిజంటల్ రిజర్వేషన్ మీరే ఇచ్చారు, దాని ప్రకారమే ఇచ్చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు. కాబట్టి ఇక్కడ మేము పాలసీ మ్యాటర్ పైనే మేము ఈ ప్రెస్ మీట్ని మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ జీవోస్తో సహా తెలియపరిస్తే మీకు కావాలంటే జియో నంబర్ 77 డేటెడ్ 29/9/2023 దీన్ని మీరు వెబ్సైట్లో చూసుకున్నా దొరుకుతుంది. దీంట్లో ఏముందో మొత్తం దాదాపు 70-80 పేజీలు ఉంటుంది గెజిట్ నోటిఫికేషన్తో సహా. ఇదంతా చదువుకుంటే మొత్తం ఎక్కడ ఏమి ఇక్కడ ఎవరు అన్యాయం చేసి. ఇంకొకటి, అసలు ఇక్కడ డిఎస్సి సెలక్షన్ జరుగుతూ ఉంది. ఒక విద్యార్థికి ఉద్యోగం కావాలి, నాకు నేనే పలుకుబడి ఉంది, 50 మార్కులే వచ్చినాయి, నాకు 50 మార్కులే వచ్చినాయి, 99 మార్కులు ఆయన తీసేసి నాకు ఏంటి అనడానికి గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారికి అసలు ఏం సంబంధం ఇది? ఆయన ఫోన్ చేస్తే 50 మార్కులు ఆయనకు ఉద్యోగం ఇస్తారా? 99 మార్కులు ఆయన గమ్మున ఉంటాడా? ఆ సెలక్షన్ కమిటీలో గమ్మున కూర్చొని ఉంటాడా? సరే ఫోన్ చేసేసి డిఓ గారికో లేకపోతే ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీగా ఫోన్ చేసి 50 మార్కులు వచ్చిన ఆయనకు ఉద్యోగం ఏంటంటే ఇస్తారా? చెప్పండి. అసలు ఎంత ఈజీగా చెప్తున్నారు. అసలు రాజీనామా చేసేయండి అనడానికి పేపర్ ఏమైనా లీక్ అయిందా, ఏమైనా మోసం జరిగిందా? ఎక్కడా లేదు దానికి ఎందుకని ఇక్కడ ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారో అర్థం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్తో కూడినటువంటి అంశాలు. ఎక్కడా డిఎస్సిలో పొరపాటు జరగలేదు. దయచేసి ఈ విషయాన్ని ఎక్కడ కూడా ఇక మీదట మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని మనం చేసుకుంటూ, విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన
విశ్వసాయి నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.